హాయ్ పిల్లలు, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనము 5వ తరగతి గణిత పాఠ్యపుస్తకంలోని మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ గుణకారము మరియు భాగాహారం చాప్టర్లో సెకండ్ పార్ట్ నేర్చుకుందాము. ఇంతకుముందు పార్ట్ చూడకపోతే ఆ వీడియో ఇక్కడ ఐకార్డులో ఇస్తాను చూడండి. ఇక్కడి వరకు మీరు ప్రశ్నలన్నీ చేశారు కదా. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చేయకపోతే అవన్నీ చేయండి, ఇచ్చిన ఎక్సర్సైజులు అన్నీ చేయండి. ఈరోజు మనము గుణకార నియమాలు, ప్రాపర్టీస్ ఆఫ్ మల్టిప్లికేషన్ కున్న కొన్ని ప్రాపర్టీస్ నేర్చుకుందాం. ప్రాపర్టీ 1, మొదటి నియమం, 1వ నియమం, కాముటేటివ్ ప్రాపర్టీ, వినిమయ న్యాయం. కాముటేటివ్ ప్రాపర్టీ, వినిమయ న్యాయం. ఈ వినిమయ న్యాయం అంటే ఏంటో తెలుసుకునే ముందు ఇక్కడ మీకు కొన్ని గుణకారాలు ఇచ్చారు కదా. ఈ గుణకారాలన్నీ ఒకసారి చెయ్యండి, వచ్చిన రిజల్ట్స్ ఇక్కడ రాయండి, సరేనా? ఈ గుణకారాల యొక్క లబ్ధాలు ఇక్కడ రాయండి, తర్వాత వీడియో చూడండి. చేశారు కదా. ఇక్కడ నేను ఆన్సర్స్ రాసా చూడండి, వాటి యొక్క లబ్ధాలు. ఇక చూడండి, మొదటిది 426 multiplied by 24 ఈక్వల్ టు 10,224. అలాగే 24 multiplied by 426 ఈక్వల్ టు 10,224. 426 ఇంటూ 24 ఈక్వల్ టు 10,224. 24 ఇంటూ 426 కూడా 10,224. ఇక్కడ మనము ఇటువైపుది అటువైపుకి, అటువైపుది ఇటువైపుకి మార్చి మల్టిప్లికేషన్ చేసాం. అయినా సరే మనకి లబ్ధం అలాగే వచ్చింది. ఈ కింద కూడా అలాగే వచ్చాయి కదా, గమనించారు కదా మీరు. ఈ కింద చేసిన మల్టిప్లికేషన్స్ కూడా మనం నంబర్స్ని ఇటుదటు అటుదిటు మార్చినా సరే వచ్చిన లబ్ధము ఒకేలా ఉంది. అదే కదా మీరు అబ్జర్వ్ చేశారు. ద ప్రోడక్ట్ ఆఫ్ టూ గివెన్ నంబర్స్ రిమైన్స్ ద సేమ్ ఈవెన్ ఇఫ్ దేర్ ఆర్డర్ ఈస్ చేంజ్డ్. దిస్ ఈజ్ నోన్ యాజ్ కాముటేటివ్ ప్రాపర్టీ ఆఫ్ మల్టిప్లికేషన్. రెండు సంఖ్యలను ఏ క్రమంలో గుణించినా వాటి లబ్ధం విలువ మారదు. ఈ నియమాన్ని గుణకార వినిమయ న్యాయం అంటాం. దీన్నే గుణకారం యొక్క వినిమయ న్యాయం అంటాం. అంటే ఏ ఇంటూ బి, ఏ అనేది ఒక సంఖ్య అనుకోండి, బి అనేది ఇంకో సంఖ్య అనుకోండి, వచ్చే లబ్ధం సి అనుకోండి. సింపుల్గా చెప్పాలంటే 2 ఇంటూ 3 ఎంత? 6. అలాగే బి ఇంటూ ఏ, ఈ రెండిటి లబ్ధం కూడా సినే అవుతుంది. 3 ఇంటూ 2 కూడా 6 కదా. ఆ విధంగా ఏవైనా సరే రెండు సంఖ్యల లబ్ధము ఎప్పుడు కూడా ఆ సంఖ్యల్ని మనం తారుమారు చేసినా, వాటి క్రమం మార్చినా సరే లబ్ధం అలాగే వస్తుంది, అదే లబ్ధమే వస్తుంది. ఏ ఇంటూ బి ఈక్వల్ టు సినే, బి ఇంటూ ఏ ఈక్వల్ టు కూడా సినే. రెండు సంఖ్యల లబ్ధం, వాటిని మనం క్రమాన్ని మార్చినా కూడా అదే విధంగానే వస్తుంది. అది వినిమయ న్యాయం, కాముటేటివ్ ప్రాపర్టీ. ప్రాపర్టీ నెంబర్ 2, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. రెండవ నియమం ఏంటంటే గుణకార తత్సమాంసం. గుణకార తత్సమాంసం. ఈ గుణకారాలు కూడా మీరు ఒకసారి చేయండి, వీడియో పాస్ చేసి. ఈ 3 గుణకారాలు చేశారు కదా. ఇక్కడ ఏం చేశారు? మొదటి గుణకారం 89 multiplied by 1, వచ్చిన ప్రోడక్ట్ 89. 89తో 1ని గుణిస్తే వచ్చే లబ్ధం 89. అలాగే 261తో 1ని గుణిస్తే వచ్చే లబ్ధం 261. 4589తో 1ని గుణిస్తే వచ్చే లబ్ధం 4589 కదా. ఇక్కడ మనం 1తో ఏ సంఖ్యను గుణించినా సరే అదే సంఖ్య లబ్ధంగా వస్తుంది. 1తో మనము ఏ సంఖ్యను గుణించినా సరే అదే సంఖ్య లబ్ధంగా వస్తుంది. ఫార్ములా ప్రకారం చూసుకుంటే ఏ అనేది ఏదో ఒక సంఖ్య అనుకోండి, ఏదైనా కానీ ఒక సంఖ్య అయితే ఏ ఇంటూ 1 ఎల్లప్పుడూ కూడా ఏనే అవుతుంది. ఏ అనేది 3 అయితే 3 ఇంటూ 1 3.
ఏ అనేది 5 అయితే 5 × 1 5. ఇలాగా గుణకార తత్సమాంశం. మీరేం అబ్జర్వ్ చేశారు? ద ప్రోడక్ట్ ఆఫ్ ఎనీ నంబర్ అండ్ ఈజ్ 1 ఈజ్ ద నంబర్ ఇట్ సెల్ఫ్. 1 ఈజ్ ద మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. ఏదైనా ఒక సంఖ్యను 1చే గణించగా అదే సంఖ్య వచ్చును, లబ్ధంగా అదే సంఖ్య వచ్చును. 1ని గుణకార తత్సమాంశం అంటాం. మనకు గుణకార తత్సమాంశం అంటే 1తో ఏ సంఖ్యనైనా గుణిస్తే అదే సంఖ్య లబ్ధంగా వస్తుంది. కాబట్టి 1 అనేది గుణకార తత్సమాంశం. అంటే ఏం లేదు, మనం 1తో గుణిస్తే ఆ సంఖ్య మారదు, అదే సంఖ్య వస్తుంది, దాంట్లో ఏ మార్పు ఉండదు. అందుకే దీన్ని తత్సమాంశం అంటాం. మీరు కింది తరగతుల్లో నేర్చుకున్నారు కదా, సంకలన తత్సమాంశం, అడిటివ్ ఐడెంటిటీ. ఏ సంఖ్యనైనా సంకలనం చేస్తే అదే సంఖ్య వచ్చేది ఏంటి? 0 కదా. ఏ సంఖ్యకైనా సరే 0ని కలిపితే అదే సంఖ్య వస్తుంది. ఫర్ సపోజ్ 5 ఉంది, 5కు 0 కలిపితే వచ్చే రిజల్ట్ 5. 25 ఉంది, 25కు 0 కలిపితే వచ్చే రిజల్ట్ 25. కాబట్టి 0ని సంకలన తత్సమాంశం, అడిటివ్ ఐడెంటిటీ అంటాం కదా. అదేవిధంగా గుణకార తత్సమాంశం 1. ఇప్పుడు ప్రాపర్టీ నెంబర్ 3 చూద్దాం. జీరో ప్రాపర్టీ ఆఫ్ మల్టిప్లికేషన్. 3వ నియమం సున్నా నియమం లేదా శూన్యాంక నియమం. దీన్నే శూన్యాంక నియమం లేదా సున్నా నియమం అంటారు. ఇంగ్లీష్లో జీరో ప్రాపర్టీ ఆఫ్ మల్టిప్లికేషన్. ఇక్కడ కూడా 3 గుణకారాలు ఉన్నాయి చూడండి. వీడియో పాస్ చేసి 3 గుణకారాలు మీరు చేయండి. చేశారు కదా. ఈ 3 గుణకారాలు ఏముంది? 56 × 0 వచ్చేది 0, 258 × 0 వచ్చేది 0, 0 × 953 0నే. ఇక్కడ మనము 0తో గుణకారం చేస్తే వచ్చే లబ్ధం ఎల్లప్పుడూ 0నే అవుతుంది కదా. ద ప్రోడక్ట్ ఆఫ్ ఎనీ నంబర్ అండ్ ఈజ్ 0 ఆల్వేస్ 0. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ జీరో ప్రాపర్టీ ఆఫ్ మల్టిప్లికేషన్. ఏదైనా ఒక సంఖ్యను 0చే గుణించగా 0 వచ్చును. ఈ నియమాన్ని గుణకార శూన్యాంక నియమం అంటాం. దీన్నే గుణకార శూన్యాంక నియమం. అంటే 0తో ఏ సంఖ్యని గుణించినా సరే, ఇక్కడ ఏ సంఖ్య ఉన్నా సరే మనకి వచ్చే లబ్ధం ఎల్లప్పుడూ కూడా 0నే. 0తో గుణిస్తే ఏ సంఖ్యనైనా సరే వచ్చే లబ్ధం 0నే. ఇది గుణకారం యొక్క 3వ నియమం. ఈ 3 నియమాలు అర్థమయ్యాయి కదా. మొదటిది కమ్యుటేటివ్ ప్రాపర్టీ, వినిమయ న్యాయం. అంటే 2 సంఖ్యల లబ్ధం ఆ 2 సంఖ్యల్ని మనం తారుమారు చేసినా సరే అలాగే వస్తుంది, మారదు. సెకండ్ ప్రాపర్టీ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ, గుణకార తత్సమాంశం. ఏ సంఖ్యనైనా సరే 1తో గుణిస్తే అదే సంఖ్య దాని లబ్ధంగా వస్తుంది. అందుకే 1ని మనం గుణకార తత్సమాంశం అంటాం. తర్వాత 3వ ప్రాపర్టీ జీరో ప్రాపర్టీ ఆఫ్ మల్టిప్లికేషన్, శూన్యాంక నియమం, 0 నియమం. 0తో ఏ సంఖ్యని గుణించినా సరే వచ్చే లబ్ధం 0నే. ఈ 3 ప్రాపర్టీస్. ఈ 3 ప్రాపర్టీస్ యూస్ చేసి మీరు ఇక్కడ ఈ ప్రశ్నలకి సమాధానాలు కనుక్కోండి సరేనా. తర్వాత మనము మల్టిప్లికేషన్, లబ్ధాన్ని అంచనా వేయడం ఎలాగో నేర్చుకుందాం. లెట్ us ఎస్టిమేట్, అంచనా వేద్దాం. There were 18 members in Ramu's family. His friend Shafi wanted to buy coconuts for them on a festival day. The cost of one coconut is 32 rupees. He asked his grandson Rahim to estimate the amount of 18 coconuts. రాము కుటుంబంలో 18 మంది వ్యక్తులు ఉన్నారు. అతని స్నేహితుడు రఫీ వాళ్ళ కోసం 18 కొబ్బరికాయలు కొనాలని అనుకున్నాడు. ఒక కొబ్బరికాయ విలువ 32 రూపాయలు. తన మనవడు
రహీంను ఎంత ఖర్చు అవుతుందో అంచనా వేయమన్నాడు. రాము కొబ్బరికాయలు కొనాలనుకున్నాడు. ఎన్ని? 18. ఒక్కొక్క కొబ్బరికాయ విలువ రూ. 32. 18 కొబ్బరికాయలు కొనాలంటే ఏం చేయాలి? 18 ఇంటూ 32 కదా! మొత్తం విలువ తెలుసుకోవాలంటే. కానీ ఇక్కడ ఆయన మొత్తం విలువ కనుక్కోవాలనుకోవట్లేదు. మొత్తం విలువను అంచనా మాత్రమే కనుక్కోమన్నాడు. ఎస్టిమేషన్ అంచనా మాత్రమే చాలన్నాడు. కాబట్టి అంచనా వేయాలంటే మనం ఏం చేస్తాం? మీరు సంకలనం నేర్చుకున్నారు కదా! మొదట ఈ సంఖ్యలకి దగ్గరి 10లు లేదా దగ్గరి 100లు ఇలా కనుక్కోవాలి కదా! ఇప్పుడు 18కి ఇది రెండంకెల సంఖ్య అంటే 10ల స్థానం వరకు ఉంది. కాబట్టి దీనికి దగ్గరి 10 కనుక్కుందాం. దగ్గరి 10 కనుక్కోవాలంటే 10ల స్థానానికి విడదీయాలి. 10ల స్థానంలో 1 ఉంది. 1 10లు అంటే 10. దాని తర్వాత 10ల సంఖ్య 20. ఇక్కడ కుడివైపు భాగం 8 ఉంది. మనం దగ్గరి 10 కదా కనుక్కుంటాం. కాబట్టి 10లో సగం 5. 8 5 కన్నా పెద్దది కాబట్టి దీనికి దగ్గరి సంఖ్య 20 అవుతుంది. అంటే మొదట 20. తర్వాత 32కి అలాగే 32 అన్నప్పుడు దీన్ని కూడా దగ్గరి 10 కనుక్కోవాలి. 10ల స్థానానికి విడదీస్తే 10ల స్థానంలో 3 ఉంది. కాబట్టి 3 10లు 30. 30 తర్వాత వచ్చే 10ల సంఖ్య 40. తర్వాత కుడివైపు భాగం 2. మనం దగ్గరి 10లు కనుక్కుంటున్నాం కాబట్టి 10లో సగం 5. 2 5 కన్నా చిన్నది కాబట్టి ఎడమవైపు సంఖ్య దగ్గరది అవుతుంది. అంటే 30. అంటే 20 ఇంటూ 30. 20 30లు అన్నప్పుడు మనం ఏం చేస్తాం? సున్నాలు పక్క పెట్టేసుకుంటే 2 ముళ్ళు 6. ఈ 2 సున్నాలు దీని పక్కన పెట్టేయచ్చు కదా! ఫాస్ట్గా గుణకారం చేయాలంటే ఇలా చేసేయచ్చు. సున్నాలు పక్కన పెట్టేసి 2 3 2 ముళ్ళు 6 0 0 మళ్ళీ లబ్ధానికి పక్కన పెట్టేసేయాలి. కాబట్టి 600 చేశాడు కదా! రహీము ఈ విధంగా చేశాడు. 32కు దగ్గరి సంఖ్య 30. 18కి దగ్గరి 10ల సంఖ్య 20. ఈ రెండింటిని గుణకారం చేస్తే అంచనా ప్రకారం 600 అవుతుంది దాదాపుగా. మీరు 18 ఇంటూ 32 చేస్తే ఆ వచ్చే విలువ 600కి దగ్గరగా ఉంటుంది. ఇక్కడ ఏం చేసాం మనము? గుణ్యము గుణకాలు 18 ఇంటూ 32 కదా! గుణ్యము గుణకము ఈ రెండింటిని దగ్గరి పదులకు సమీప పదులకు అంటే దగ్గరి పదులకు సవరించబడ్డాయి. సవరించి చేశాం. అదేవిధంగా ఇక్కడ కొన్ని ఇచ్చారు చూడండి. కొన్ని అంచనాలు వేసిన సంఖ్యలు ఉన్నాయి. ఆ సంఖ్యల్ని వాటిల్లో ఎక్కువగా ఎంత స్థానాలు ఉన్నాయన్న దాన్ని బట్టి ఇక్కడ మొదటి దాంట్లో 10లు 10ల స్థానం వరకే ఉన్నాయి. రెండోది కూడా 10ల స్థానం 10ల స్థానమే. మూడవది 100ల స్థానం 10ల స్థానం. ఈ విధంగా ఉన్నాయి కదా! వీటికి దగ్గరి సంఖ్యలను బట్టి అంచనా వేశారు. కరెక్ట్ మల్టిప్లికేషన్ చేయకుండా అంచనా వేశారు. మీరు కూడా ఇవి చేసి మీరు చేసిన ఆన్సర్స్ కరెక్ట్ కదా చెక్ చేసుకోండి. సరేనా? చెక్ చేసుకున్న తర్వాత ఒకసారి ఈ ఆన్సర్స్ ఎలా చేశారనేది మళ్ళీ మీరు ఒకసారి చూడండి. సరేనా? ఆ తర్వాత ఇక్కడ 4 అంచనా వేయాల్సిన మల్టిప్లికేషన్స్ ఇచ్చారు. ఈ 4 కూడా చేయండి. చేశారు కదా! ఇప్పుడు ఒకసారి చూడండి. మొదటిదేమో దీనికి దగ్గరి 10 కనుక్కున్నారు 50. దీనికి దగ్గరి 10 30. అలాగే దీనికి దగ్గరి 10 70. దీనికి దగ్గరి 10 100. దీనికి దగ్గరి 100 కనుక్కున్నారా? దగ్గరి 10 కనుక్కున్నారా? దగ్గరి 10 కనుక్కున్నారు. ఎందుకంటే దాని పక్కనున్న సంఖ్య 19. అది చాలా చిన్న సంఖ్య కదా! కాబట్టి దానికి దగ్గరి 10 కనుక్కున్నారు. దీనికి దగ్గరి 10, దీనికి దగ్గరి 10. ఇక్కడ కూడా దీనికి దగ్గరి 10, దీనికి దగ్గరి 10 కనుక్కున్నారు. ఎందుకంటే ఇది 2 అంకెల సంఖ్య. దీనికి 10ల స్థానం వరకే ఉంది. కాబట్టి రెండిటికి దగ్గరి 10లే కనుక్కున్నారు. ఇక్కడ చూడండి దీనికి
దగ్గర 1000 కనుక్కున్నారు. కాకపోతే కనుక్కోవాల్సింది దగ్గరి 100. ఎందుకంటే పక్కంది వందల స్థానం వరకే ఉంది కదా! కాబట్టి దీనికి దగ్గరి 100నే కనుక్కోవాలి. దీనికి దగ్గర 100, దీనికి దగ్గర 100 కనుక్కొనే చేయాలి. వీళ్ళు ప్రింట్ మిస్టేక్‌గా ఇచ్చారు. ఇక్కడ రావాల్సింది 3200 ఇంటూ 200. ఈ గుణకారం చేసి ఎంతొస్తుందో అంత రావాలి. ఇది ప్రింట్ మిస్టేక్ ఉంది. సరేనా? మీరు కూడా ఇలాగే చేశారు కదా! రైట్. నెక్స్ట్ భాగంలో మనము భాగహారం, డివిజన్ గురించి నేర్చుకుందాం.